అచ్చుడు ఆలస్యం కావచ్చు గాని అచ్చుడు మాత్రం పక్క. నేను టైము నమ్మను, నా టైమింగ్ నమ్ముతా అన్నట్టే ఉందబ్బానా. పత్తాకు లేదు, పత్తాలకు రాకుంటే వ్యవసాయం ఎట్లా నడుస్తుందని నారాజులున్న రైతులను రప్పునొచ్చి వల్కరించింది. 3-4 రోజుల సంధి షెర్లు కుంటలు నింపుతాంది మంచిగా. ఉత్తర తెలంగాణలో అయితే సరిపోను కొడుతుంది. జరా దక్షిణం మీద గిట్లా వడేనా అంటే రైతులకు రంది తీరినట్టేనుల్లా. 3 రోజులు ఆనల్ సంపుడు చంపే వరకు ఖమ్మంలా మున్నేరు వాగు గిట్లున్నది. భద్రాచలంలా గోదారమ్మ 22 అడుగుల మీద ఉరుకుతాంది. వైరా ప్రాజెక్టు నిండి అలుగుబోస్తే చాపల షికారికి దిగిన్రు మనోళ్ళంతా. ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడి ఎట్టికాడ ప్రాణహితకు వరద పెరిగి పుష్కర ఘాట్లు మునిగినాయి. కాగజ్ నగర్ లా వాగులు ఒర్రెల పొంట పోవద్దని డప్పు సాటింపేసిండ్రు. 3 రోజులు భారీ వర్షాలున్నాయి. ఎడ్లోనే కానీ, గొడ్లోనే కానీ, బండ్లోనే కానీ, మేకలోనే కానీ జాగ్రత్తయో. దిండావాగు వంగి చుట్టుముట్టు ఊరోళ్ళు ఎటు ఓరాకుంటుంది. కూలికి పోయే 12 మంది చిక్కబడితే అడవిల 10 కిలోమీటర్లు తిరిగి ఇంటికి చేరుకున్నారు. మొత్తానికైతే 3 రోజుల నుండి కరెంటు లేకపోవడంతో సోలార్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే యువతలకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నిర్మల్ జిల్లా బైన్సాల గాలి దుమారానికి చెట్లు కరెంటు పొల్లొరిగినాయి. మహిబాద్ జిల్లా గూడూర్ల భీముని జలపాతం బొంగుతుంటే డేంజర్ ఉన్నది, పబ్లిక్ రావద్దని బోర్డులు పెట్టిండ్రు గిట్లా. బయ్యారం పెద్ద చెరువు మత్తడి దుంకుతాంది. వాగులు జోరున్న కాడ బారికేట్లు అడ్డం పెట్టి కావలున్నారు పోలీసులు. ఆనల్ చేవట్టికే సింగరేణిల బొగ్గు తోడుడు బంద్ అయింది. జూరాల, మూసి, కిన్నెరసాని, శ్రీశైలం గేట్లు తెరిచిండ్రు. మీరుకెళ్లి నీళ్లు వస్తుండే వరకు ఇయాల రేపట్ల నిండేటట్టుంది నాగార్జున సాగర్. రేపటెల్లుండి సుత గట్టానలే ఉన్నాయట. ఈ రోజు రేపు ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ అంటే హెవీ రెయిన్ ఫాల్ 7 to 12 సెంటీమీటర్స్ పడే అవకాశం ఉందని. ఇక హైదరాబాద్ లో చూస్తే పొద్దాక మబ్బే, నడిమిట్ల అప్పుడో డల్లు ఇప్పుడో డల్లు పడ్డది. చీకటైనాక గట్టిగానే పడే వరకు మళ్ళా గవ్వే ట్రాఫిక్ జామ్, ఇంటికి పోవుడు ఆల్చమవ్వడు. 4-5 రోజుల కాంచెల్లి ఆనల్ వడుడు తోటి హుస్సేన్ సాగర్ నిండుతాంది. తూములు తెరిచి నీళ్లు కిందికిడుస్తున్నారు.